కామారెడ్డి జిల్లా కామారెడ్డి పట్టణ కేంద్రంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వాలని, పెంచిన కరెంటు బిల్లులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ గురువారం కామారెడ్డి బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేసిన బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్, పట్టణ అధ్యక్షుడు విపుల్ మరియు బీజేపీ కార్యకర్తలు. మరియు వినియోగదారులకు ప్రతి ఇంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క విషయంలో విఫలమైంది అని మనకు కనబడుతుంది. ఈ రైతుల విషయంలో ప్రత్యేకంగా ఎరువుల విషయం కానీ కరెంటు విషయంలో పూర్తిగా విఫలమైంది. రాబోయే రోజుల్లో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఎరువులు ఫ్రీగా ఇస్తానని 4 సంవత్సరాలు రేపు చెప్తా మాపు చెప్తా, నేను పుట్టిందే దీనికోసం, నేను వ్యవసాయదారుల కోసం పుట్టిన, ఉచితంగా ఎరువులు ఇస్తా అన్నాడు. విద్యుత్ 24 గంటల విద్యుత్ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ వస్తుందని చెప్పి రైతులను మభ్యపెడుతూ ప్రజలకు మభ్యపెడుతూ నడిపిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు రైతులకు 6 గంటలు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు. కానీ బయట చెప్పడం మాత్రము 24 గంటలు కరెంట్ ఇస్తున్నా అని చెప్పి ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం మభ్యపెడుతున్నది. వ్యవసాయదారులను ప్రతి విషయంలో మోసం చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యవసాయదారులందరూ తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. వడ్లు వద్దన్నాడు, ఇప్పుడు దినం కొనాలని చెప్పి మళ్ళీ దాని మీద పోరాటం చేస్తున్నాడు. వ్యవసాయదారులను ప్రతి ఒక్క అంశంలో మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని బొందపెట్టేందుకు వ్యవసాయదారులందరూ రెడీగా ఉన్నారు. రాబోయే రోజుల్లో అన్ని అంశాలలో విఫలమైన ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్పి దీన్ని పాతాళలోకంకు తొక్కుతారు. 24 గంటలు ఉచిత కరెంట్ అనుకుంటూ మభ్యపెట్టి ఈరోజు వారగాలు కూడా ఇవ్వని పరిస్థితి. ముందెండాకాలం కాబట్టి పంటలన్నీ ఎండిపోయే అవకాశం ఉంది. కావున అలాగే మన కమర్షియల్ కానీ మన హౌస్ హోల్డ్ కరెంట్ కానీ రేపటి నుండి పెంచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని వెంటనే విరమించుకోవాలని కామారెడ్డి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫు నుండి హెచ్చరిస్తున్నాం.